ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూడా సార్ ఎస్ క్లియర్ కేజీ టు పీజీ రివ్యూ చేస్తానని చెప్పడం వెనుక ఒక కుట్ర ఉంది. ఇంగ్లీష్ మీడియం తీసేయబోతున్నారు. ఇంగ్లీష్ మీడియంలో చదివితే ముద్దబ్బాయిలు అవుతారంటారు చంద్రబాబు. కోర్టుల్లో కేసులు వేస్తారు. రామోజీ చేత చాలా దారుణమైనటువంటి రాతలు కూడా రాయించారు. కానీ ఇదే సమయంలో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ఓ మీడియా ఛానల్లో జయప్రకాష్ నారాయణ చౌదరి మాట్లాడుతూ ఏమంటారంటే, అందరూ రాష్ట్ర ప్రజలందరూ వినాలి, చంద్రబాబుకు ఓటేస్తే ఇంగ్లీష్ మీడియం లేదు, క్లియర్ ఆధారాలతో సహా చూపెట్టాను. చంద్రబాబుకు ఓటేస్తే వాలంటీర్ వ్యవస్థ ఉండదు. ఇప్పుడు మీకు నేను వినిపిస్తాను, వినండి. ఆధారితంగా జనధన్ అకౌంట్స్ ఓపెన్ చేసి అందరికీ ఇవాళ పేదలందరికీ కూడా మనం డైరెక్ట్ గా డబ్బులు పంపించి ఏర్పాటు చేసినప్పుడు మళ్ళీ మధ్యలో మీరు పెద్దానికి కూడా ఈ మధ్యవర్తులను పెట్టి మీ పార్టీ కార్యకర్తను ప్రభుత్వోద్యోగులుగా చూపెట్టి ఇది పార్టీ కార్యక్రమంగా మార్చేశారు. అసలు సొంతరీత్యా తప్పని వాలంటీర్ల వ్యవస్థ అలాంటిది. మూడోది, వాలంటీర్ వ్యవస్థే తప్పు. జన్ధన్ ఖాతాలో వేసినట్టు ఖాతాల్లో వెయ్యాలి. అవ్వాతాతలు ఎండల్లో మలమల మాడుతూ వెళ్లి బ్యాంకులకెళ్లి తెచ్చుకోవాలి. జయప్రకాష్ నారాయణ చౌదరి గారు విజ్ఞానవంతులు, అనుభవం ఉన్నవాళ్లు, పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్లు, రాజకీయ అనుభవం ఉన్నవాళ్లు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మీకు ఇలా చూపిస్తాను, ఆయనే ఒక్కసారి చూడండి. రెండోది, ఆంధ్రప్రదేశ్ జరిగిన పొరపాటు ఏంటంటే మొదటి నుంచి నేను దాన్ని విమర్శించాను. ఇప్పుడు ఆధారితంగా జనధన్ అకౌంట్స్ ఓపెన్ చేసి అందరికీ ఇవాళ పేదలందరికీ కూడా మనం డైరెక్ట్ గా డబ్బులు పంపించి ఏర్పాటు చేసినప్పుడు మళ్ళీ మధ్యలో మీరు పెద్దానికి కూడా ఈ మధ్యవర్తులను పెట్టి మీ పార్టీ కార్యకర్తను ప్రభుత్వోద్యోగులుగా చూపెట్టి ఇది పార్టీ కార్యక్రమంగా మార్చేశారు. అసలు సొంతరీత్యా తప్పని వాలంటీర్ వ్యవస్థ అనేదే తప్పు. ఎవరికైనా జమ చేయాలి. కేంద్రం అలానే చేస్తోంది డీబీటీ పద్ధతిలో. మీరెందుకు వాళ్లకు ఇళ్ల వద్దకెళ్లి ఇస్తున్నారు? పార్టీ కార్యక్రమంగా ఎందుకు మార్చారు అని ప్రశ్నిస్తున్నారు జయప్రకాష్ నారాయణ చౌదరి గారు. ఎస్ అండి, ఈ కాకులన్నీ కూడా ఒకే గోల చేస్తాయి. ఇదే మాట పురంధేశ్వరి గారు కూడా అన్నారు. ఈ జయప్రకాష్ అనే అతన్ని జనం చేత్కరించి విసిరివేయబడ్డ పాత సామాన్ అండి వీళ్ళంతా. రాజకీయ పార్టీ పెడితే ఈ పొలిటికల్ యారగెంట్ ని నువ్వు రాజకీయాలు నడపటం ఏంటని చెప్పని తిరస్కరిస్తే హైదరాబాద్ లో కూర్చొని ఏదో సంపాదించుకుంటున్నాడు ట్రస్ట్లని అదని ఇది పెట్టి. అలాంటి వాడు హైదరాబాద్ లో కూర్చున్న వాళ్ళకి ఇక్కడేం పని? అతగాడికి తెలియనటువంటి ఒక యారగెంట్ అనమాట, ఎడ్యుకేటెడ్ యారగెంట్. అతనికి తెలియని ఇందులో ఒక సూక్ష్మం చెప్తా చూడండి. గాంధీజీ, మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమం ఉధృతంగా ఉన్నటువంటి రోజుల్లో చరకా ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. ఈ రోజుకి చాలా మందికి అర్థం కాదు. ఈ ఒకవైపు ఏమో మిల్లులు వేగంగా అంతంత క్లాత్ ని ప్రొడ్యూస్ చేస్తుంటే ఈయనండి కూర్చొని దారాలు వడకమంటాడు, చరకాతో చేయమంటాడంటే అందులో ఉన్న సూక్ష్మం ఏంటంటే సగటు పేదవాళ్ళందరికీ కూడా ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం అనేది అందులో ఉన్నటువంటి సూక్ష్మం. అంతేగాని దళారులు, పార్టీ గారు అతనికి బుద్ధి జ్ఞానం ఉంటే వాళ్ళంతా ఏంటి, పేద మధ్య తరగతి కుటుంబాల్లో, గ్రామీణ కుటుంబాల్లో చదువుకొని భవిష్యత్తులో ఉద్యోగాల కోసం అన్వేషిస్తూ తాత్కాలికంగా చేసేటువంటి కార్యక్రమంలో ఈ వాలంటరీ వ్యవస్థలో ఏంటంటే కొంత ఆనరోర్యం తీసుకుంటూ సేవ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ నిన్న మన డిస్కషన్లో కూడా కాన్క్లేవ్లో మనం చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి యంగ్స్టర్స్కి అంటే రేపటి నవతరం పౌరులు వీళ్ళందరికీ ప్రజాసేవ చేయడంలో, ప్రజాసేవలో పాల్గొనడం ద్వారా సామాజిక బాధ్యత అనేది ఉంటుంది. అంటే వృద్ధుల యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క కన్నీళ్లు, వాళ్ళకి సేవ చేయడంలో ఉండే తృప్తి, సంతృప్తి, ఇలాంటి అరిస్టోక్రాట్ బఫెలోగాళ్ళకి ఫూల్స్కి ఏం తెలుస్తుందండి? పేదలకి సేవ చేయడంలో ప్రత్యక్షంగా పేదల కన్నీరు తుడిచి ఆ వణుకుతున్నటువంటి శరీరాలకి చేయూతనిచ్చి ఆ కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చేసేటువంటి సహాయంలో కొంత మానవతావాదం ఎంత ఉంటుందో ఆ మానవతావాదం ఇలాంటి అరిస్టోక్రాటిక్ ఇడియట్స్కి ఫూల్స్కి ఏం తెలుస్తుందండి? తెలియదు కదా. అది వాలంటరీ వ్యవస్థలో గొప్పతనం ఏంటంటే వాళ్ళని పట్టుకొని దళారులు అది వాళ్ళు సేవకులండి, మానవ సేవకులు. ఏ మదర్ తెరిసా అయితే సామాజిక సేవకి స్ఫూర్తినిచ్చిందో ఇంచుమించు దాదాపు ఆ తరహా మానవ సేవ ఇది.
మానవ సేవే మాధవ సేవ అని మహాత్మా గాంధీజీ ఏ నినాదం అయితే ఇచ్చాడో అటువంటి సేవ ఇవాళ వాళ్ళు చేస్తుంది అంతే తప్ప కేవలం వాళ్ళ అటువంటి మరి చంద్రబాబు వాలంటీర్ని దూషిస్తాడు, వాళ్ళకి 10,000 ఇస్తానంటాడు. ఈయనేమో వాలంటీర్ వ్యవస్థే తప్పంటాడు, డైరెక్ట్ గా బ్యాంకుల్లో వేయాలంటాడు. ఇక్కడ విషయం ఏంటంటే సార్, అవ్వాతాతలు ఎలా వెళ్ళాలి, వికలాంగులు ఎలా వెళ్ళాలి, బెడ్ మీదే ఉన్న వాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఎలా వీళ్ళు తెచ్చుకోవాలి, వాళ్ళకి ఇళ్ల వద్ద పెన్షన్ అందిస్తే వీళ్ళు ఎందుకు బాధపడిపోతున్నారు? ఈ చౌదరి, ఆ చౌదరి, నిమ్మగడ్డ చౌదరి, ఈ చౌదరి, ఇద్దరు చౌదరులకి ఎందుకు అంత కడుపుమంట? ఇప్పుడు ఎన్ఆర్ఐస్ నుంచి వసూలు చేసే ఫండ్స్ తో, రాష్ట్రాన్ని దోచేసినటువంటి ఫండ్స్ తో వాళ్ళంతా బెంచ్ కార్లు వేసుకుని వెళ్ళాలండి బ్యాంకులకి. ఒక నిమ్మగడ్డ రమేష్ అనేవాడు, ఒక చంద్రబాబు నాయుడు, లేకపోతే ఇప్పుడు చెప్పేటువంటి ఒక యారగంట్ జయప్రకాష్ నారాయణ ఎలా అయితే బ్యాంకుల్లో కొల్లగొట్టి కార్లు కొనుక్కున్న సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఏ రకంగా అయితే బెంచ్ కార్లు వేసుకుని వెళ్తారో, వాళ్ళ ఉద్దేశంలో బ్యాంకులకు వెళ్లే వాళ్ళందరూ కూడా బెంచ్ కార్లు వేసుకోవాలనేటువంటి ఒక సామాజిక స్పృహ లేని ఒక ఇడియాటిక్ ఫెలోస్ మాట్లాడేటువంటి మాటలు తప్ప ఇవి మరొకటి కాదు. అందుకని వాళ్ళకేం తెలుస్తుంది మట్టి వాసన, వాళ్ళకేం తెలుస్తుంది కన్నీటి విలువ, వాళ్ళకేం తెలుస్తుంది పేదల యొక్క పెయిన్. అందుకని వాళ్ళు ఈ నయా నాకు కావాల్సింది ఏంటంటే సార్, ఈ చంద్రబాబు సార్ ఒక విషయం చెప్పండి సార్, చంద్రబాబు కుట్రపూరితంగా ముందుగానే వీళ్లతో ఈ మాటలు మాట్లాడిస్తున్నారా? నిమ్మగడ్డ రమేష్ చౌదరితో గాని, జయప్రకాష్ నారాయణ చౌదరితో గాని, వాలంటీర్ వ్యవస్థ పైన వాళ్ళ ద్వారా చెప్పించడం ద్వారా భవిష్యత్తులో ఆయనకు ఓటేస్తే ఈ వ్యవస్థను తీసేసిపోతున్నాననేటటువంటి ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళతో ఈ మాట చెప్పిస్తున్నారా? మీకు మనం జర్నలిజంలో ఉన్నాం కాబట్టి మీకు గుర్తుంటుందో లేదో, ఏం చేసేవాడంటే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందు తన అనుకూల మీడియాలో ఒక ఇష్యూ గురించి ఒక ఫెయిలర్ వచ్చేదండి. ఆ ఫెయిలర్ వదిలిన తర్వాత వెంటనే దానికి స్పందించి దీని మీద మేము తగు చర్యలు తీసుకుంటాం అని చెప్పి వెంటనే దాన్ని చేసేవాడు. ఇదంతా కూడా ఏంటంటే ఒక కాన్స్పిరసీ. ఆ కాన్స్పిరసీలో కుట్రలో భాగంగానే ఈ విలన్లందరూ కూడా ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి దిగి రంగంలోకి వాళ్ళ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అందరూ కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం చూడండి. అంటే దొంగల ముఠా అనే దానికి వేరేగా ఉండదు కదా, వాళ్ళు దొంగలు. అట్లాగే ఈ దొంగల ముఠాలో కూడా ఒకేసారి గొడవ చేస్తున్న వాళ్ళు, రాతలు రాస్తున్న వాళ్ళు, కోతలకు వస్తున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడికి సంబంధించిన ముఠా తప్ప అదర్ దాన్ ఆ ముఠాకి ఇంకొకళ్ళు ఎవరు లేరు చూడండి. అంటే ఎంత ది వర్స్ట్ కల్చర్ ని ఆంధ్రప్రదేశ్ ని ఒక జాడ్యంలాగా ఉంది వాళ్ళ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.